ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ లేఖ రాసింది. శాసనమండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 రోజులు కావస్తుంది. 15 రోజుల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన అమానుషంగా దాడులు చేస్తున్నారు. వారి ఆస్తులకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పోలీసులు తగిన రీతిలో చర్యలు తీసుకోవడం లేదు. మా ప్రాణాలకు హాని ఉందని చెప్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వారి ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఘటనలు పరిగణలోకి తీసుకుని వెంటనే కేసులు నమోదు చేసి కారకులను వెంటనే అరెస్ట్ చేయాలని, దీనికోసం తగిన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోకి టీడీపీ, జనసేన మంత్రులు, నాయకులు, కార్యకర్తలు అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇవాళకి రాష్ట్రంలోని 14 చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు చొరబడ్డారు. మా పార్టీ ఆస్తుల్లోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు పాల్పడి చట్టాన్ని ఉల్లంఘించారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఘర్షణలకు రేపేందుకు ప్రయత్నించారు. టీడీపీ, జనసేన నాయకులు అక్రమంగా ప్రవేశించిన, బెదిరింపులకు దిగిన పోలీసులు ఎక్కడా వారిని నియంత్రించలేదు సరికదా. వారి అక్రమాలకు దన్నుగా నిలబడ్డారు. శాంతి భద్రతల్ని ప్రమాదంలో పడేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు రక్షణ లేకుండా పోయిందని తెలియజేసుకున్నాం. తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నిర్లిప్తంగా వ్యవహరించిన పోలీసు అధికారుల మీద శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ ఓ లేఖ రాశారు.